చేయకుండా ఎవరైనా చేయొచ్చు. నేను ఇంతకుముందు గౌరవ సభ్యులు నాగేందర్ అన్న గారు మాట్లాడినట్టుగా అప్పుడప్పుడు నాకు కూడా అనుమానం కలుగుతుంది చూస్తూ ఉంటుంటే. మొన్న గౌరవ మాజీ హోంమంత్రి సబితా రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్లో శాంతి భద్రతలు, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, శాంతి భద్రతలు ఎక్కడైనా ప్రమాదం ఉందా? శాంతి భద్రతలు కాపాడడానికి మా శాసనసభ్యులకు సంబంధించిన నాయకులు కూడా ఎక్కడైనా పోలీస్ ట్రాన్స్ఫర్ అడిగితే కూడా ఇది కాస్మోపాలిటన్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, శాంతి భద్రత దగ్గర మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దని పూర్తి స్వేచ్ఛనిచ్చి పోలీసింగ్ లోపల ఎక్కడ కూడా ఫ్రెండ్లీ పోలీస్ అంటే గుండాలతో క్రిమినల్స్తో కాదని మా ముగ్గురు సిటీ పోలీస్ కమిషనర్లు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ రివ్యూలో కూడా ఇవాళ వారికి అన్ని తగిన ఆదేశాలు ఇచ్చి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. అధ్యక్ష, కుటుంబ పరంగానో అక్కడ ఉన్న చిన్న చిన్న అంశాల మేరకు హత్యలు అయితే ఇతరత్ర జరిగితే వాళ్ళకి సంబంధించిన విషయాల లోపల కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకునే పడతాను. అందుకే దయచేసి భవిష్యత్తుకు సంబంధించి ఇంతకు గౌరవ నాగేందర్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి ఏదైనా కుట్ర కూడా చేసేటువంటి ప్రయత్నం లోపల మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ నగరాన్ని కాపాడుకొని ప్రజలందరికీ ఇక్కడ ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. మన రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, మొహర్రం కావచ్చు, బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, అన్ని కార్యక్రమాలు అందరి ప్రజల సహకారంతో అయితే ఉన్నాయి. భవిష్యత్తు కూడా ఈ కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా, ఈ ప్రజాపాలన ప్రభుత్వంకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలకు సహాయ సహకారాలు ఇస్తారనేటువంటి ఆకాంక్షలు మీ ద్వారా హైదరాబాద్ నగర ప్రజలందరికీ వ్యక్తం చేస్తూ అన్ని రకాలుగా అభివృద్ధికి సహకరించాలి. మరి విమర్శ చేయడం కాదు, దానికి సంబంధించినటువంటి విషయం లోపల కుక్కల సమస్య, ఇతరత్ర సమస్య మొన్న చెప్తా ఉన్నారు. నేను వాళ్ళు చెప్పిన ఆసిఫ్ నగర్లో ఎక్కడో గౌరవ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఉండే మా సోదరుడు కేటీ రామారావు, అప్పుడు కూడా కుక్క గారు చచ్చిపోయింది. ఈ మొన్న చచ్చిపోయింది దానేమో రాజకీయంగా భూతత్వాలు పెట్టి చూపెడతా ఉన్నారు. హిందూ పేపర్లో రాస్తున్నారు. అవును, నిజంగా ఇదొక సోషల్ అంశము, సామాజికంగా దీన్ని మనం అందరం కూడా కలిసి ఇప్పటికే ప్రభుత్వం తరఫున నేను చెప్పిన సమర్థవంతమైన అధికారులు ఉన్నారు. ప్రభుత్వం సమర్థవంతమైన అధికారులను మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కావచ్చు, హైడ్రా ప్రకారంగా నియమిస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అన్ని రకాల అభివృద్ధి 2050 టార్గెట్ ప్రకారంగా ముందుకు పోతం కావచ్చు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ మరి గౌరవ సభ్యులకు సహకారం అందించడానికి కేంద్ర నిధులు తీసుకురావడానికి సందర్భంగా కోరుతా ఉన్నాను.